ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న హైదరాబాద్లో అత్యంత కీలకమైన అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచి ఆ మార్గంలో మెట్రో సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. గవర్నర్ నరసింహన్ ఉదయం 9 గంటలకు జెండా ఊపి సేవలను ప్రారంభించనున్నారు. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఆ కారిడార్లో నవంబర్ వరకే అన్ని నిర్మాణాలు పూర్తి కాగా అప్పట్నుంచి ఈ కారిడార్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. తుది అనుమతులు రావడంతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హైదరాబాద్ మెట్రో రైలు హెచ్ఎంఆర్ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. బుధవారం మెట్రో సేవలను గవర్నర్ నరసింహన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ మార్గంలో అమీర్పేట నుంచి మధురానగర్, యూసుఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు హైటెక్ సిటీకి చేరుకుంటాయి. ఆ స్టేషన్ల మధ్య 10 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. హైటెక్ సిటీకి మెట్రో సేవలు ప్రారంభమైతే చాలా వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. కొత్త మార్గం వల్ల నాగోల్ నుంచి శిల్పారామం వరకు ఉన్న 3వ కారిడార్ మొత్తం 27 కిలోమీటర్లు అందుబాటులోకి రానుంది. మెట్రోలో 18 నిమిషాల్లో అమీర్పేట నుంచి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు. మిగతా మార్గాల్లో 4 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటే ఈ మార్గంలో మాత్రం ప్రతి 9 నుంచి 12 నిమిషాల వ్యవధిలో ఒకటి అందుబాటులో ఉంటుంది. హైటెక్ సిటీ తర్వాత మిగిలిన మార్గాల మాదిరిగానే ఇటువైపు 4 నిమిషాలకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో తెస్తామని మెట్రో వర్గాలు తెలిపాయి. నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించవచ్చు. ఎల్బీ నగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్పేటలో మెట్రో మారాల్సి ఉంటుంది. ఇరవై 9 కిలోమీటర్ల మియాపూర్ ఎల్బీనగర్ లైన్, 17 కిలోమీటర్ల నాగోల్ అమీర్పేట మార్గం ఇప్పటికే ప్రారంభం కాగా 10 కిలోమీటర్ల అమీర్పేట హైటెక్ సిటీ మార్గం మొదలైతే మొత్తం 3 మార్గాల్లో 56 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.